గాజర్ మాల్పోవా. మరి దీని తయారీకి కావాల్సిన పదార్థాలు ఏంటో ఇప్పుడు చూసేద్దాం. గాజర్ మాల్పోవా తయారీకి కావాల్సిన పదార్థాలు సిద్ధంగా ఉన్నాయి. వామ్మో, ఇన్ని వెరైటీలు ఉన్నాయేంటి? ఏదో స్వీట్ కదా, సింపుల్గా చేసేస్తావు అనుకున్నాను నేను. ఇన్ని రకాలుగా పెట్టావు అంటే మరి నీకోసం స్పెషల్గా చేయాలి కదా, అందుకే కష్టపడి ఇన్ని పట్టుకొచ్చాను. చూడు, గార్నిషింగ్కి బాదం పప్పు కూడా తెచ్చాను. అన్ని తెచ్చావు అన్ని. కానీ ఏంటో తెలుసా, ఒక్క క్యారెట్ గాజర్ మాత్రం చక్కగా మెరుస్తుంది. మిగతావన్నీ కూడా మనకి ప్లెయిన్ వైట్ కలర్ లోనే కనిపిస్తున్నాయి. అన్ని ఆల్ వైట్. అవును, స్టార్ట్ చేద్దామా మరి? షూర్. ఓకే. సో ఇందాక నీకు నేర్పించింది ఏంటి? ఫస్ట్ స్టవ్ ఆన్ చేయడం. మరి నేర్చుకో. మరి చెప్పిన అలాంటి సీరియస్ చెప్పినప్పుడు నేర్చుకోవాలి, రెడీగా ఉండాలి నువ్వు. నిజమే నిజమే, నువ్వు ఎప్పుడో చేసావు కదా. నువ్వు వచ్చి 2025 విశ్వావసనామ సంవత్సరంలో నాకు స్టవ్ వెలిగించడం నేర్పించావు కదా. ఓకే, నెక్స్ట్ ఏం చేయాలి? సో ఇప్పుడు మరి షెఫ్ చెప్పినట్టు అన్ని నువ్వు 1 by 1 నాకు అందిస్తూ ఉంటే నేను నీకు వంట నేర్పిస్తాను. ఓకే, కమాన్. ఇప్పుడు ఫస్ట్ మిక్సీ. ఇవి మిక్సీ ఏమన్నా? మిక్సీ అంటే మిక్సీ కాదు, మిక్సీ జార్. ఈ పిల్లలు ఎప్పుడు డెవలప్ అవుతారంటే ప్రతిదీ ఎక్స్ప్లెనేషన్ గా చెప్పాల్సి వస్తుంది. చెప్పినట్టు చెయ్యాలి, చెప్పాలంటే ఎలాగండి బాబు. సో ఇప్పుడు క్యారెట్ వేసేసుకుంటున్నాం. ఓకే. గాజర్. ఈ గాజర్ కాస్త స్వీట్ ఉంటుంది మనకి, రెగ్యులర్ గా తినే క్యారెట్ తో కంపేర్ చేస్తే ఈ గాజర్ లో. సో మనం ఒక బౌల్ తో వేసుకున్నాం కదా, ఒక బౌల్ గాజర్ కి పాలు మన ఇష్టం. ఎందుకంటే మనకి దీనికి ఏమీ లిమిట్ ఉండదు, మనం ఎక్కువైనా వేసుకోవచ్చు తక్కువైనా వేసుకోవచ్చు. బట్ అన్ని కప్ సైజు చూస్ చేసుకున్నాం ఇందులో. సో ఇప్పుడు దీన్ని చక్కగా పేస్ట్ చేసేసుకున్నాం. ఓకే. నీకు ఇందాక చెప్పాను కదా మిక్సీ అక్కడ ఉందని. నేను సీనియర్ షెఫ్ కదా, నువ్వు నేర్చుకుంటున్నావు కాబట్టి మరి నేర్చుకోవాలి. ఇది నాకా? మరి పట్టు. బాగుంది. అయిపోయింది, చూపించాలి కదా. ఇదిగో, ఓకేనా? ఓకే. వావ్, ఇలా చక్కగా మెత్తగా పేస్ట్ లాగా చేసుకోవాలన్నమాట. గాజర్ అండ్ మిల్క్ రెండు. ఓకే, ఇప్పుడు ఇంకా అవ్వలేదు, ఇంకా ఉంది. తాగేద్దాం అనుకున్నావా? ఇంకా ఇవన్నీ కలిపి నీకు మంచి టేస్టీ మాల్పూరి తినిపిస్తాను. మరి చెయ్యాలి కదా. నెక్స్ట్ ఏం చేస్తావు? బౌల్ తీసుకో, మిక్స్ చేసుకోవడానికి మనం బౌల్ తీసుకోవాలి. మిక్సీ జార్నే పట్టుకుని ఉన్నాం ఇందాక నుంచి. నెక్స్ట్ వర్క్ వస్తావు అనుకుంటే. వావ్, చూసావా ఎంత కలర్ఫుల్ గా ఉందో? అవును, నేనే పట్టాను అది. సో ఇప్పుడు ఇందులో మనం ముందుగా బియ్యం పిండి వేసుకుందాం. సో అన్నీ మనం కొంచెం కలుపుకుందాం. ఎందుకంటే మరీ మెత్తగా అవ్వకూడదు, అలాగని గట్టిగా అవ్వకూడదు. కొంచెం మనకి ఇందులో ఫ్రై చేసుకోవడానికి. ఓకే, అంటే మనకి చిన్న చిన్న పూరీలాగా వస్తాయి అనుకుంటాయి. ఎస్, అందుకని. అండ్ ఇప్పుడు మిల్క్ పౌడర్, పాలపొడి. ఓకే, ఇది చూస్తే కొన్ని గుర్తొస్తున్నాయి. ఎందుకంటే ఇప్పటికీ కూడా ఇంట్లో అప్పుడప్పుడు పాలపొడి ఇలా గిన్నెలో తీసుకుని తింటా ఉంటాను. అవునా? వావ్, నీ బర్త్డేకి పాలపొడి గిఫ్ట్ ఇవ్వచ్చు అయితే. మంచి ఐడియా, మన వాళ్ళకి చెప్తే కాస్ట్లీ గిఫ్ట్ ఇస్తుంది అనుకుంటే పాలపొడి ప్యాకెట్ తెచ్చి ఇష్టమైంది ఇవ్వాలి, కాస్ట్లీ కంటే. నెక్స్ట్ అలాగా సెటైర్స్ వేసేసి చిన్న గిఫ్ట్ తో సరిపెట్టేస్తారు అనమాట. ఇష్టమైంది బొంబాయి రవ్వ. ఓకే. సో కరకరలాడుతుంది ఇప్పుడు బొంబాయి రవ్వ వేసుకుంటే. సో నేనైతే కొద్దిగా తీసుకుంటున్నాను. మనం మిక్స్ చేసుకున్నాక సరిపోకపోతే అప్పుడు మళ్ళీ కొంచెం బేకింగ్ సోడా వేసుకుందాం. కొంచెమే, ఎక్కువ వద్దు, ఎందుకంటే అవి ఫ్రై చేస్తాం కదా. కొంచెం నూనెది. ఇది అండ్ ఇలాచీ పౌడర్. మంచి స్మెల్. అండ్ కొంచెం ఫుడ్ కలర్. కలర్ కోసం మంచి కలర్ కూడా వస్తుంది. సో ఇప్పుడు దీన్ని బాగా కలపాలన్నమాట. దీంతో కలుపుతావా? అవును, షుగర్ అది సెపరేట్ గా వేస్తాం కదా? లేదు, షుగర్ పాకం పట్టుకుంటాం మనం. పాకం పెట్టేసుకుందామా ఇటు సైడ్? నేను స్టవ్ ఆన్ చేసేస్తాను. సో ఇలా మెత్తగా పూరీల్లో వస్తే బాగుంటుంది అన్నమాట.
ఇందులో ఇప్పుడు పంచదార వేసేసుకుందాం. ఇంకేమైనా వేయచ్చా ఇందులో? ఇందులో కొంచెం కుంకుమ పువ్వు వేసేద్దాం. ఇంకా గార్నిష్ కోసం అయితే మనం బాదం అవి లాస్ట్ లో వేసుకోవచ్చు. ఇలాచీ ఉంది ఇంకా. ఓకే, అయితే సో యాలకులు కూడా వేసేసుకున్నాం మనము. కుంకుమ పువ్వు అన్ని అయిపోయినాయి. ఇప్పుడు వేసేసుకుందామా అందులో పూరీలాగా? ఒక్క నిమిషం ఇక్కడ ఎంతకి టెస్టింగ్ చేద్దాం. బాగా వచ్చాయి. చిన్న చిన్న పూరీల్లో వేసుకుందాం. నీళ్ళిమ్మా ఎంతవరకు వచ్చాయి? అయిపోయింది. ఇప్పుడు ఇందులో ఆయిల్ అంతా సెపరేట్ చేసేసి మనం పాకంలో వేసేసుకుందాం. ఓకే, సో నాకు ఇంకొక గరిట. ఈ డ్రై ఫ్రూట్స్ తోటి చక్కగా గార్నిష్ చేసేసుకోవచ్చు. చూసారు కదా, టేస్టీ టేస్టీ గాజర్ మాల్పువా రెడీ అయిపోయింది. మరి దీని తయారీకి కావాల్సిన పదార్థాలు, తయారు చేసే విధానం మరోసారి చూసేయండి. గాజర్ మాల్పువా తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు: నూనె డీప్ ఫ్రైకి సరిపడా, గాజర్ ముక్కలు 1 కప్పు, పాలు 1 కప్పు, బియ్యం పిండి 2 టేబుల్ స్పూన్లు, డ్రై ఫ్రూట్స్ కొద్దిగా, పాల పొడి 2 టేబుల్ స్పూన్లు, బొంబాయి రవ్వ 1 టేబుల్ స్పూన్, బేకింగ్ సోడా చిటికెడు, యాలకుల పొడి 1 టేబుల్ స్పూన్, ఫుడ్ కలర్ చిటికెడు, పంచదార 1 కప్పు, యాలకులు 3, కుంకుమ పువ్వు కొద్దిగా. గాజర్ మాల్పువా తయారు చేసుకునే విధానం: ముందుగా స్టవ్ ఆన్ చేసి డీప్ ఫ్రైకి నూనె వేడి చేసుకోవాలి. ఇప్పుడు ఒక మిక్సీ జార్లో గాజర్ ముక్కలు, పాలు పోసి మెత్తగా మిక్సీ పట్టుకుని ఒక మిక్సింగ్ బౌల్లోకి తీసుకోవాలి. తర్వాత అందులో బియ్యం పిండి, పాల పొడి, బొంబాయి రవ్వ, చిటికెడు బేకింగ్ సోడా, యాలకుల పొడి, ఫుడ్ కలర్ వేసి కలుపుకోవాలి. కలిపి పెట్టుకున్న పిండిని పూరిలా వేడి నూనెలో వేసుకుని డీప్ ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు మరో స్టవ్ వెలిగించి పాన్ లో నీళ్లు, పంచదార, యాలకులు, కుంకుమ పువ్వు వేసి కరిగించుకోవాలి. తర్వాత డీప్ ఫ్రై చేసుకున్న పూరీలను నూనె లేకుండా ఒత్తుకుని చక్కెర పాకంలో వేసుకుని 2 వైపులా అద్ది సర్వింగ్ ప్లేట్ లోకి తీసుకుని పైనుంచి డ్రై ఫ్రూట్స్ వేసి సర్వ్ చేసుకుంటే గాజర్ మాల్పువా రెడీ.